హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ హెచ్ఎం పిగ్ ఫామ్. అందరూ ఫుల్ వీడియో తీయండి అని అడుగుతున్నారు కదా. సో ఇవాళ మా పిగ్ ఫామ్ని నేను మీ అందరికీ చూపిస్తా. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్. బట్ దీని లోపలికి రండి. ఇక్కడ మెయిన్ గేట్ నుంచి మన ఫామ్ దగ్గరికి 150 మీటర్స్ వరకు ఉంటుంది. 150-200 మీటర్స్ వరకు ఉంటుంది డిస్టెన్స్. సో అది మొత్తం వీడియో తీయలేము. ఇది 3 ఎకరాల మామిడి తోట. దీంట్లోనే మేము లోపల ఫామ్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాము. మొత్తం 3 ఎకరాల మామిడి తోట ఇది. దీంట్లో మేము మొత్తం మామిడి చెట్లే ఉండే. మేము ఒక సైడ్కేమో ఒక 1/2 ఎకరం వరకు మన ఈ షెడ్స్ అండ్ వాచ్మెన్ వాళ్ళు ఉండటానికి రూమ్స్, మేము ఫీడ్ స్టోర్ చేసుకోవడానికి రూమ్స్ అవి కన్స్ట్రక్ట్ చేస్తున్నాయి. ఇది యాక్చువల్గా ఈ షెడ్ ఆల్రెడీ కోళ్ళ ఫారంగా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. దాన్ని మేము రీమోడలింగ్ చేసుకొని పిగ్ ఫామ్గా యూజ్ చేసాం. ఇది మేము కన్స్ట్రక్షన్ చేయక ముందు ఫామ్ అనేది అక్కడ ఒక ఫామ్ ఉంది చూడండి, పక్కన షెడ్ ఒకటి ఉంది. అలా ఉంటుంది షెడ్. అలా ఉన్న షెడ్ని వచ్చేసి మేము మొత్తం ఇలా ఉంది పాతది. బట్ మేము దీన్ని ఇలా కన్స్ట్రక్ట్ చేసుకున్నాము, రీమోడలింగ్ చేసుకున్నాము. మనం షెడ్ లోపలికి వెళ్ళేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా ఈ పొటాషియం పర్మాంగనేట్ వాటర్తో కాళ్ళు చేతులు వాష్ చేసుకునే వెళ్ళాలి. అది ఖచ్చితంగా అండి, మస్ట్ అండ్ షుడ్. లేకపోతే మనం బయట తిరిగి వస్తుంటాం కదా, వాటికి ఏవో ఒక డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవి ఎక్కడున్నా సరే లోపల చేతులు కాళ్ళు మొత్తం వాష్ చేసుకునే వెళ్ళాలి. పదండి లోపలికి వెళ్దాం. యాక్చువల్గా మా షెడ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి 20x100 ఫీట్ షెడ్ అండి. ఇది మొత్తం 20x100 ఫీట్స్. అండ్ బయట చూడండి మొత్తం ఒకసారి. అండ్ మొత్తం ఆ చివరి వరకు ఇది మా మొత్తం షెడ్. దీంట్లో మేము 10x9 ఫీట్స్ ఏమో పెద్ద గదులు చేసాము, 7x8 ఫీట్స్ ఏమో చిన్న రూమ్స్ లాగా ఫిక్స్ చేసాము. ఇది యాక్చువల్గా ఒక యూనిట్ పిక్స్కి అయితే కంఫర్ట్గా సెట్ అయిపోతుంది. ఎందుకంటే వాటి ఇయర్లీ 2 times డెలివరీ అవుతుంది కదా. డెలివరీ అయినప్పుడు వాటి పిల్లలు ఒక యూనిట్ పిక్స్కి వాటి పిల్లలకైతే షెడ్ అయితే మొత్తం సెట్ అయ్యేలాగా కన్స్ట్రక్ట్ చేసుకున్నాము. పక్కన ఇంకా 2 షెడ్స్ ఉన్నాయి మాకు. డెలివరీ అయిపోయిన తర్వాత ఫామ్కి మనకి ఐరన్ పోల్స్ వచ్చేసి మేము ఐరన్ పోల్స్ అండ్ దీని వర్కర్కి మొత్తం వచ్చేసి మాకు 1,44,000 అయింది. అండ్ దెన్ సుతారు మేస్త్రి మేము చుట్టూ గోడలు కింద ఫ్లోరింగ్ ఇవన్నీ చేయించుకున్నాము. ఆయనకి 1,60,000 దాకా అయింది. అండ్ ఇవి యాక్చువల్గా ఫస్ట్ మేము ఇవి చూడండి, ఇవి ఉన్నాయి కదా పింఛన్. ఇది ఎందుకు వేయించామంటే ఫస్ట్ ఇంత డిస్టెన్స్ ఉన్నాయి, ఇంత గ్యాప్ ఉండేసరికి చిన్న పిల్లలు తీసుకొస్తే ఫస్ట్ మేము ఇవి ఒక 20 పిక్స్ తీసుకొచ్చాం. ఇవి తీసుకొస్తే ఇవి బయటకు వచ్చేయటం, ఒక రూమ్లోంచి ఇంకో రూమ్లోకి షిఫ్ట్ అయిపోవటం అట్లా అయిపోయేసరికి ఆ తర్వాత మేము ఈ పింఛన్ కట్టుకున్నాము. ఓన్లీ పిల్లల రూమ్స్ వరకే అవి కట్టేసాము. అండ్ సీసీ కెమెరాలు మొత్తం 5 కెమెరాలు ఫిట్ చేయించుకున్నాం. మొత్తం వచ్చేసి ఇవి కూడా 40,000 దాకా అయ్యాయి. అండ్ కరెంటు, ప్లంబింగ్, ఈ ట్యాప్స్, వాటర్కి వీటన్నిటికి కలిపి మాకు 1,40,000 దాకా అయ్యాయి. అంతే, 1,40,000-1,50,000 వరకు అయ్యాయి. అండ్ ఈ పైన ఈ రూఫ్ టాప్ మొత్తం ఇవన్నీ వాళ్ళు ఆల్రెడీ ఓల్డ్గా ఉన్న బిల్డింగే ఇదే కాబట్టి సో మేము దాన్ని ఏమి చేయలేదు. జస్ట్ ఈ ఐరన్ పోల్స్ ఇవి కింద కన్స్ట్రక్షన్ అండ్ పిక్స్కి వీటికి వరకు మాకు ఇంతవరకు అయింది. అండ్ షెడ్ కంప్లీట్గా చివరి వరకు వెళ్ళండి. ఇది మొత్తం షెడ్ మాది. మనకు పిక్స్ కేసే ఫీడ్ రూమ్ చూపిస్తా. మా ఫీడ్ సిపి ఫీడ్ యూజ్ చేస్తున్నాం, డ్రై ఫీడే. కొన్ని రోజులు మేము ఫీడ్ ప్రిపేర్ చేసాం, సో అది ఇది యూజ్ చేస్తున్నాం. అండ్ దెన్ వెనక ఏమో వాచ్మ్యాన్ రూమ్స్. అండ్ ఇది సిపి ఫీడ్ మొత్తం. రండి. మొత్తం మా షెడ్కి తక్కువలో తక్కువ బడ్జెట్, మా బడ్జెట్ పరంగా చూసుకొని
మాకు 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు షెడ్ కన్స్ట్రక్షనే జరిగింది. ఎప్పుడైనా ఒక మనం ఓన్గా తీసుకొని కట్టుకోవాలి అంతా అనుకుంటే, మేము షెడ్ కన్స్ట్రక్ట్ చేసే ముందు ఒక 3-4 విజిట్ చేశాను నేను షెడ్స్. ఒక్కొక్కరు 30 lakhs 40 lakhs అంటే ఓ మై గాడ్ అంత చేస్తామా అంత అని బడ్జెట్ మేము భయపడ్డాము. తర్వాత ఇది ఆల్రెడీ ఒక కోళ్ళ ఫామ్గా ఈ షెడ్ని యూజ్ చేశారు. దాన్ని మేము రీమోడలింగ్ చేసుకొని కన్స్ట్రక్షన్ చేసుకుంటే మాకు 4.5 lakhs 4 lakhs లోపు మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇక చిన్న చిన్న ఖర్చులు అవి ఇవి ఉంటాయి. బట్ ఓకే, అంతవరకు అయితే బడ్జెట్ పెట్టొచ్చు అండి. ఎక్కువ రేంజ్లో మనం 30-40 lakhs వరకు మనము షెడ్ కన్స్ట్రక్షన్ చేయాలని అంత వేస్ట్ షెడ్కి పెట్టొద్దు. అండ్ పిక్స్ వచ్చేసి మనం మనం ఇష్టాన్ని బట్టి తెచ్చుకోవచ్చు. 1 యూనిటా 2 యూనిట్ల 3 యూనిట్ల అనేది మన షెడ్ని కన్స్ట్రక్షన్ని మనం దాన్ని బట్టి మనం పిక్స్ తెచ్చుకోవాలి. మొత్తం ఇవి ఎన్ని రూమ్స్గా డివైడ్ చేసాము అంటే, పెద్ద రూమ్స్ వచ్చేసి 12 గదులు డివైడ్ చేసాము. చిన్న రూమ్స్ వచ్చేసి 10 గదులుగా డివైడ్ చేసాం. ఇప్పుడు ఈ నడిచిన ఈ మధ్యలో వే అనేది మేము 3.5 మీటర్ల వరకు డిస్టెన్స్ ఉంచుకున్నాము వాటికి వీటికి గ్యాప్లో. అండ్ మెయిన్ ఇంకొకటి చెప్తున్నా, ఇది మనం వాష్ చేసిన తర్వాత ఈ వాటర్ వెళ్ళటానికి షోర్గా వాటికి చాలా నీట్గా చూసుకోవాలి. ఏదైనా ఫస్ట్ మేము ఇక్కడ దీని షెడ్ పక్కనే తవ్విస్తే 1 డేలోనే ఇది ఫుల్ అయిపోయి నిండిపోయి చిరాకు అయిపోయి బాగా ఈగలు స్మెల్ అలా వచ్చేసిన తర్వాత ఈ పైప్స్ చూపిస్తారండి. కనిపిస్తున్నాయి క్లియర్గా? ఈ పైప్స్ వేయించుకున్నాం అక్కడ నుంచి చివరి నుంచి. ఈ పైప్స్ వేయించుకొని ఆ పైప్ని ఒక 50 మీటర్స్ 100 మీటర్స్ దూరంలో ఇంకుడు గుంతలాగా తవ్వించుకున్నాం. ఆ చివర కనిపిస్తుందా? ఈ మట్టి వే ఉన్న మొత్తం ఆ చివర కట్టి తవ్విచ్చేసాము. సో మేము ఏది క్లీన్ చేసినా వాటర్ మొత్తం అక్కడికి వెళ్ళిపోతాయి. ఆ చివరి వరకు అక్కడ ఇంకుడు గుంతలో అక్కడ వాటర్ స్టోర్ అయిపోతాయి. సో ఏదైనా ఫస్ట్ మనం ముందు వాటి వేస్టేజ్ వాటర్ మనకు దగ్గరలో ఉండకుండా చూసుకోండి. దానివల్ల స్మెల్ ఈగలు వాటి మీద అవి వాలి మళ్ళీ మన పిక్స్ మీదకి వస్తే వాటికి ఇన్ఫెక్షన్స్ ఎలర్జీలు సంథింగ్ ఇలాంటివన్నీ వస్తాయి.